మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. రోడ్డు కోసం ములుగు జిల్లాలో ప్రజలు ఆందోళన చేశారు. చర్ల వెంకటాపురం రహదారిపై రాస్తారోకో చేశారు. అలుబాక వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. దీంతో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 2 గంటలకు పైగా అక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇసుక లారీల కారణంగా రహదారి పూర్తిగా దెబ్బతింది అన్నది అక్కడ వాళ్ళంతా చేస్తున్న ఈ నిరసనకు కారణం. రోడ్డు పూర్తయ్యేంత వరకు కూడా ఇసుక లారీల రాకపోకల్ని కంప్లీట్ గా నిలిపివేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నారు. ములుగు జిల్లాలో దెబ్బతిన్న రహదారుల సమస్యపై స్థానికులు రోడ్డెక్కారు. చర్ల వెంకటాపురం ప్రధాన రహదారిలో అలుబాక వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి భారీ సంఖ్యలో తిరుగుతున్న ఇసుక లారీల కారణంగా రహదారి పూర్తిగా ధ్వంసమైపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. నిరసనతో దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 2 గంటలకు పైగా అక్కడ రాకపోకలు స్తంభించాయి. ప్రాణాపాయంగా మారిన ఈ రహదారిని వెంటనే మరమ్మతు చేయాలి. పనులు పూర్తయ్యేంత వరకు ఇసుక లారీల రాకపోకలను నిలిపివేయాలి. ఇది ప్రభుత్వానికి వాళ్ళు చేస్తున్న డిమాండ్. గత 6 నెలల నుంచి రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. అనేక ప్రమాదాలు వాటిల్లుతున్నా ఉన్నాయి. ఒక పక్క విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక పక్క ప్రయాణికుల్లో పేషెంట్లు కూడా చాలా మంది మధ్యదారులను చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్ గా ఈ రోజు నిన్న సాయంత్రం కూడా ఒక అంబులెన్స్ లారీ దారి ఇవ్వకపోవడం వల్ల వెంకటాపురం హాస్పిటల్కి వెళ్లే లోపే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఈ రోడ్డు పరిస్థితి అత్యంత దీన పరిస్థితిలో ఉన్నది. గత కొంతకాలంగా ప్రభుత్వానికి అనేక రాజకీయ పార్టీలు అందరం కలిసి ప్రజలందరం కలిసి కూడా ఇక్కడ ఉన్న పాత్రికేయుల సమక్షంలో అనేక సార్లు ఉద్యమం చేయడం జరిగింది. అయినా కూడా ఈనాటి వరకు ఈ రోడ్డుని ఈ పరిస్థితిని పట్టించుకునే పరిస్థితి లేదు.